నేను ముత్యంపేట గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా. గౌరు నాగేష్‌ను. ఎంపీటీసీ ఉప సర్పంచ్ చేసిన. గ్రామాల్లో ఎన్నో సీసీ రోడ్లు పోసిన. మరియు అన్ని దేవుళ్ళ దగ్గర గచ్చులు కూడా పోసిన. మరియు ముత్యంపేట విలేజ్‌లో అంటే ఏం లేకున్నా ఒక 20 సీసీ రోడ్లు పోసిన. మరియు 20 డ్రైనేజీలు పోసిన. మరి అన్ని రంగంలో చేసిన. ఎవరు పిల్లలు చనిపోయినా, ఎవరు చనిపోయినా వాళ్ళకు క్రికెట్ కిట్లు గానీ, స్మారక కిట్లు, మన బహుమతులు గానీ ఇప్పటివరకు ఎన్నెన్నో చేసిన. మరియు నేను ఇలా లేని కుటుంబంలోకి వచ్చిన. నాకు అసలు ముత్యంపేటలో అసలు నా కులం అంటూ నాకే తెలియదు. అందరిలో కలిసి నేను బతుకుతా. మరియు ఇంకేంటంటే ఇప్పుడు ముత్యంపేటలో ఇక్కడ ఒక మనిషి గ్రామ పంచాయతీ సెంటర్‌లోకెళ్ళి తీసుకుపోయి లాస్ట్‌కు పెట్టిండు. గనుక ఇప్పుడు నేనేం హామీ ఇస్తున్నా అంటే, ఊరు ప్రజలకు నేనేం హామీ ఇస్తున్నా అంటే, ఆ ఉన్న గ్రామ పంచాయతీని మహిళకిచ్చి, ఇది ఇక్కడ గ్రామ పంచాయతీ నేను మళ్ళీ మహిళకు కట్టి, ఆ ఉన్నది మహిళకిస్తా అని, నేను 2 నెలల్లో చాలు చేస్తా అని, ఇయాల ఒక వైట్ పేపర్ మీద బాండ్ పేపర్ రాసి ఇస్తా అని మాటిస్తున్నాను. మరియు నీళ్ళ సౌకర్యాలు, సీసీ రోడ్లు ఎన్నెన్నో ఉన్నాయి. అవి నేను గెలిచినాక 2 నెలలకు చేయకుంటే మా ముత్యంపేట ప్రజలు నన్ను గెలవట్టి అడగడానికి నేను రెడీ ఉన్నా. మరియు ఇన్ని రోజుల పాలనలో ఎక్కడన్నా ఒక ₹1000 లంచం నేను తీసుకున్నా. మా ఆడబిడ్డల దగ్గర కళ్యాణ లక్ష్మి కోసం తీసుకున్నా. మరియు ఎక్కడ తీసుకున్నా నన్ను నడి గాంధీ కాడ ప్రశ్నించొచ్చు. మరియు నేను ఇలా అందరి దగ్గర చిన్న పిల్లాని లెక్క బతుకుతున్నా. మరియు నన్ను ముత్యంపేట ప్రజలు అందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ మహిళా మండలికి ఇది. మరియు మాకు సబ్ స్టేషన్ లేదు. కాబట్టి ఆ ఫ్యాక్టరీల భూమి సెట్ చేసి సబ్ స్టేషన్ పేపర్ కూడా తెప్పిస్తాము. మరి మా ఎమ్మెల్యే గారి కృషితో ఇన్ని పనులు చేసినా అసలు ఊళ్ళో సీసీ రోడ్లు అంటే 90% నేనే చేసిన. ఊళ్ళో బోర్లు కూడా నేనే చేసిన. మరియు ముత్యంపేట యువతకు కూడా ఎన్నెన్నో కష్టాలు పడ్డా. మరియు లేని వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళను మీదేసుకొని పనిచేసిన. ఇప్పుడు యువతకు మరి అతి తొందరలోనే ఓపెన్ జిమ్ కూడా చాలు చేపిస్తా. మరియు ఇంకోటి ఏంటంటే సబ్ స్టేషన్‌కు మేజర్ ప్రాబ్లం ఉంది. అది మన ఈ పెద్దలందరి కృషితోని గ్రామ పంచాయతీ భూమి పెద్దలందరి కృషితోని స ఈ సబ్ స్టేషన్ కూడా చేస్తాము. మరియు మన ముత్యంపేట గ్రామ ఆడబిడ్డలు అంటే ఇంచుమించు ఊళ్ళో ఉన్నోళ్ళంతా నాకు అక్కలు చెల్లెళ్ళే. మరియు నన్ను ఇలా అట్లా కూడా చూసుకుంటారు. మీద నిలబడ్డ తమ్మ అరే రా అంటే నేను అట్లా పోతున్నా. మరి ముఖ్య విషయం ఏమనగంటే నన్ను ముత్యంపేటలో గెలిపిస్తే ఒక పాలేరు లెక్క పనిచేస్తా అని. ఇప్పుడు ముత్యంపేట అన్ని రంగాల్లో మంచిగా చేస్తా. నాకు కత్తెర గుర్తు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపేయగలరని నా యొక్క నమస్కారం.